తెలుగు రాష్ట్రాల మధ్యలో నెలకొన్న సమస్యల పరిష్కారం కావాలని తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ ఆకాంక్షించింది. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అతి ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు రావడం పట్ల అడ్వకేట్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలసాని సురేష్ గౌడ్ స్వాగతం పలికారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవతో ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలసాని సురేష్ గౌడ్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ. మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాడు. ఈ మధ్యనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. ఆ ఎన్నికల లోపల మరి మంచి విజయాన్ని సాధించి కేంద్రం కూడా కీలక పాత్ర పోషించేసి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు కానీ ఏదన్నా అని చెప్పేసి తానే ఒక పెద్దన్నలాగా చొరవ తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసేసి ఇద్దరు మంత్రులు ఇవాళ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఒక అనుభవం దృష్ట్యా మరి చంద్రబాబు నాయుడు గారు మరి రెండు రాష్ట్రాల అభివృద్ధి కూడా వారు భుజాల మీద వేసుకోవాలని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళ యొక్క అభిమానులు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా వారి సహాయ సహకారాలు అందించేసేసి మరి ఏదైతే సమస్యలు వాళ్ళు సాల్వ్ చేసేసి మరి ఎక్కువ ఇతర విదేశాల నుంచి కూడా కొన్ని కంపెనీలు తీసుకొస్తే కొన్ని కంపెనీలు మరి హైదరాబాద్ లో కూడా పెట్టేట్టు వీరు మన ఇక్కడిని ఉన్న ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలా, రేవంత్ రెడ్డి గారికి సహకరించాలా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు అభిమానులు ఉన్నారు. హైటెక్ సిటీ నిర్మాణానికి కూడా తానే కారకుడు, తన వల్లనే హైటెక్ సిటీ అయింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కూడా తన వల్లనే అభివృద్ధి చెందింది. ఇక ముందు కూడా వారు అభివృద్ధి చెందే